నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. మధుమేహం దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుందా? మధుమేహం మూలంగా పురుషుల్లో తలెత్తే స్తంభన సమస్యలపై ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఒకసారి మధుమేహం బారిన పడితే అది కంటి నుండి కాలు దాకా శరీరాన్ని గుల్ల చేసి పారేస్తుందని మనం వింటూ ఉంటాం. షుగర్ నియంత్రణలో లేకపోతే అది చాప కింద నీరులా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మధుమేహం నియంత్రణ తప్పితే అది దాంపత్య జీవితంలో కూడా రకరకాల ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుందని, ఏకంగా పటుత్వానికే ఎసరు పెడుతుందని చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా పురుషుల్లో డయాబెటిస్ కనుక నియంత్రణలో లేకపోతే అది దీర్ఘకాలంలో స్తంభన సమస్యల్ని తెచ్చిపెడుతుంది. షుగర్ వల్ల రక్తనాళాలు, నరాల వ్యవస్థలో వచ్చే మార్పులే ఈ స్తంభన లోపాల్ని తెచ్చిపెడతాయి. నియంత్రణలో లేని మధుమేహం వల్ల వచ్చే స్తంభన సమస్యల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన సమాజంలో ఎంతోమంది ఇప్పటికే స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే అంగస్తంభన సమస్యతోనూ బాధపడుతున్నారు. కానీ చాలామంది వీటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించలేక, ఆ అవగాహన లేక చీకట్లో ఉండిపోతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రతి పురుషుడికి కూడా ఎంతో కొంత అంగస్తంభన లోపం ఉండే అవకాశం ఉంది. పైగా అది గుండె జబ్బు కంటే చాలా ముందే వచ్చే అవకాశం కూడా ఉంది. మనం మధుమేహంలో ముందున్నాం, హై బీపీలోనూ తక్కువేం లేం. మన భారతీయుల్లో కొలెస్ట్రాల్ శాతము ఎక్కువే. ఫలితం మనకు గుండెపోటు, పక్షవాతం ముప్పు చాలా ఎక్కువ. గుండె నుంచి కిడ్నీల వరకు, కళ్ల నుంచి కాళ్ల వరకు రకరకాల వ్యాధులు వెన్నాడవచ్చు. ఇదంతా మనం తరచూ వింటున్నదే. ఇది ఖచ్చితంగా మనకు హెచ్చరికే. అయితే మధుమేహం, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ వల్ల కేవలం గుండె జబ్బులు, పక్షవాతాలే కాదు, వాటికంటే ముందే మరో పెను సమస్య తలెత్తుతోంది. దీని గురించి ఎక్కడా పెద్దగా వినపడదు, ఎవరూ పెద్దగా ప్రస్తావించరు. కానీ ఎవరికి వారే తమలో తామే మదనపడుతుంటారు, లోపలే నిట్టూరుస్తుంటారు. కళ్ల ముందే కలలు జావగారిపోతూ, సత్తువ సన్నగిల్లిపోతుంటే, కక్కలేక మింగలేక, భాగస్వామిని ఊరించలేక, ఊరడించలేక, ఆనందాన్ని పొందలేక, ఆవేదనను పంచుకోలేక చీకట్లోనే చితికిపోతుంటారు. ఇంతటి ఆవేదనకు మూలం స్తంభన సన్నగిల్లిపోతుండడం, గట్టిదనం ఓటిపోతుండడం. డాక్టర్ గారు, నా వయసు 55 సంవత్సరాలండి. 20 సంవత్సరాలుగా డయాబెటీస్ మెల్లిటస్ అంటే మధుమేహంతో వ్యాధితో నేను బాధపడుతున్నాను. ఒకప్పుడు మందులు వాడేవాడిని. ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాలుగా కొద్దో గొప్ప ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నా బ్లడ్ షుగర్ బాగా కంట్రోల్లో ఉంటా ఉందండి. షుగర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కానీ ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాలుగా నా అంగస్తంభన అనేది ముందులాగా లేకుండా ఆ పటుత్వం కొంచెం తక్కువగా ఉందండి. ఆ స్తంభన కొంచెం లోపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటో కారణం తెలియదు కానీ 2-3 సంవత్సరాలుగా ఏదో బాగవుతుందిలే అనుకున్నాను. కానీ కుదరక మీ దగ్గరకు వచ్చాను. ఇలాంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, అంటే ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం అనేది, అంటే అంగస్తంభనలో లోపం, అంటే అంగస్తంభన ముందులాగా లేకుండా తక్కువగా ఉండడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముందు మనం ఈ కారణం తెలుసుకునే ముందు అంగస్తంభన రావడానికి బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలా ఈ అంగస్తంభన అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి.
ఈ డిజైర్ అంటే మధ్యలో కోరిక అనేది కలిగినప్పుడు బాడీలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది తయారవుతాయి. ఈ సిగ్నల్స్ అనేటివి ఈ నర్వ్స్గా అంటే నర్వ్స్ ఏదైతే వస్తాయో ఆ అంగానికి వచ్చే నర్వ్స్ ద్వారా, అంగం వరకు వచ్చే నర్వ్స్ ద్వారా ఈ సిగ్నల్స్ అనేటివి వెళ్ళడం జరుగుతుంది. ఈ సిగ్నల్స్ అనేటివి ఏం చేస్తాయి? ఈ సిగ్నల్స్ వల్ల అంగంలోకి వచ్చే రక్త ప్రసరణని ఎక్కువ చేస్తాయి. అంటే ఆ రక్త ప్రసరణ తెచ్చే ఆర్టరీస్ అనే ట్యూబ్స్ అయితే ఉంటాయో దాంట్లోంచి రక్తం ఎక్కువగా అంగంలోకి రావడం జరుగుతుంది. ఈ వచ్చిన రక్తం అంతా అంగంలోనే నిలబడిపోయిన దానివల్ల అంగస్తంభన జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ అంగస్తంభన జరగడానికి ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఇంటాక్ట్గా ఉండాలి, మరియు ఈ అంగానికి బ్లడ్ తెచ్చే ఈ ఆర్టరీస్ అన్నిటిలో బ్లడ్ రావడం అనేది కూడా జరగాలి. ఈ రెండు సరిగా ఉన్నప్పుడే అంగస్తంభన సరిగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఎలాంటి లోపం జరిగినా కానీ అంగస్తంభన సరిగా కాకపోవచ్చు. ప్రతి పురుషుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో స్తంభన సమస్యల్ని ఎదుర్కోవడం పరిపాటే. అయితే దీర్ఘకాలికంగా నియంత్రణలో లేని షుగర్ వల్ల కూడా స్తంభన సమస్యలు వచ్చి పడతాయి. శరీరంలో షుగర్ నిల్వలు పేరుకుపోతే అవి మొదటగా దెబ్బతీసేది రక్తనాళాలు, నాడీ వ్యవస్థ. ఈ రకంగా రక్తనాళాలు, నాడీ వ్యవస్థతో ముడిపడిన అన్ని అవయవాల పనితీరు దెబ్బతింటుంది. షుగర్ పటుత్వానికి ఎలా ఎసరు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పురుషాంగ స్తంభనను కూడా దెబ్బతీస్తాయని తెలియక, ఆ అవగాహన లేక ఎంతోమంది మౌనంగా వ్యధ చెందుతుంటారు. నిజానికి ఇదో పెను హెచ్చరిక. స్తంభన లోపం, గుండె జబ్బుల వంటి వాటికంటే ముందే మొదలవుతుంది ఈ సమస్య. కాబట్టి స్తంభన అనుమానంగా ఉన్నప్పుడే సమస్యను గుర్తిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇతరత్రా పెనువ్యాధుల్ని అడ్డుకోవచ్చు, దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు. అందుకే దీని గురించి సమగ్ర వివరాలను మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. ఇదో హెచ్చరిక. అంగస్తంభన లోపానికి కారణమవుతున్న చాలా అంశాలు ప్రమాదకరమైనవి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తనాళాల వ్యాధులు వంటివన్నీ కూడా గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యల్ని తెచ్చిపెడతాయని తెలుసుగాని గుండె, మెదడు వంటి వాటిని ప్రభావితం చేయడానికంటే చాలా ముందే అవి సున్నితమైన పురుషాంగంలోని రక్తనాళాల్ని, నాడుల్ని దెబ్బతీస్తాయి. ఫలితం అంగస్తంభన సమస్య. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి శ్రద్ధ తీసుకుంటే దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవడమే కాదు, గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యల్ని నివారించుకోవడం కూడా సాధ్యపడుతుందని ఇప్పుడు వైద్య ప్రపంచం స్పష్టంగా గుర్తించింది. ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. అంటే ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి. ఆ కడుపులో ఉన్న నర్వ్స్ దెబ్బతినడాన్ని ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. ఇది జరిగినప్పుడు ఆ నర్వ్స్లో సిగ్నల్స్ సరిగా రాకపోవచ్చు. ఇంకొకటి, ఈ రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకొని ఈ రక్తనాళాలు మూసుకొని పోయే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళల్లో. దానివల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి ఎక్కువగా రక్తం అంగంలోకి వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. సో ఈ రెండు కారణాల వల్ల ఈ నర్వ్ సిగ్నల్స్ రాకపోయినా, లేక రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా ఈ అంగస్తంభనలో లోపం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మధుమేహం ఉన్న వాళ్ళలో, అదిను చాలా రోజులుగా ఉన్న వాళ్ళలో ఈ మార్పులు జరిగి ఈ విధంగా అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం ఇంగ్లీష్లో, ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇదే కారణం కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉంటాయండి. వాళ్ళందరికీ రక్త ప్రసరణ, నర్వ్ సిస్టమ్ అన్నీ బాగానే పనిచేయచ్చు. కానీ ఏమండి, నేను డాక్టర్ గారు ముందులాగా నేను సెక్స్ చేయలేకపోతున్నాము, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది, ముందులాగా గట్టిగా లేదు, ఒక్కోసారి నొప్పి వస్తుందని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనము చూడాల్సిన రెండు జబ్బులు వీళ్ళలో చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. ఒకటేంటంటే క్రానిక్ బెలనోపాస్థైటిస్. అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ అంగం పైన ఉన్న చర్మం కింద క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్న దానివల్ల ఈ చర్మం టైట్ అయిపోవడం, అది వెనక్కి రాకపోవడం, వాళ్ళు సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అది బాగా నొప్పి చేయడం, ఆ నొప్పి వల్ల ఉన్న ఎరెక్షన్ కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు మేము చేయలేకపోతున్నాం అంటారు. అసలు కారణం ఇదే ఉంటుందన్నమాట.
అనమాట. ఇంకొక కారణం ఉందండి, దాన్ని పెరనీస్ డిసీజ్ అంటాం. అంటే ఏమిటంటే అంగంలో ఉన్న ఈ సిలిండర్స్లో ఒక చోట ఒక కాయలాగా కడుతుంది. ఆ కాయ వల్ల ఈ అంగం బెండ్ అయిపోవడము లేక ఈ అంగంలోంచి రక్త ప్రసరణ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కూడా ఈ అంగం చాలా మటుకు బాగానే ఉందండి, ఒక పోర్షన్ వరకు బాగుంటుంది, దాని తర్వాత సరిగా ఉండదు, మెత్తబడిపోతూ ఉంటుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కారణాల వల్ల కూడా, ఈ రెండు కామన్గా చూస్తాం, ఈ రెండు కారణాల వల్ల కూడా ఈ మధుమేహం ఉన్న వాళ్ళలో, ఈ రెండు మధుమేహం ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తామండి. ఆ మధుమేహం ఉన్న వాళ్ళలో ఈ ఎరెక్షన్ అనేది సరిగా రాకపోవడం, అంగస్తంభన సరిగా లేదు అని చెప్పి సెక్స్లో సరిగా పాల్గొనలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముందుగా మనం ఎవరైనా కానివ్వండి, ఈ మధుమేహం ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రక్త ప్రసరణలో ప్రాబ్లం ఉందా, నర్వ్స్లో ప్రాబ్లం ఉందా అని తెలుసుకునే లోపల ఫస్ట్ అంగం సరిగా ఉన్నదా లేదా, అంగం పైన చర్మంలో ఏం ప్రాబ్లం లేదు కదా, అంగం సిలిండర్స్లో ఈ విధంగా కాయలు కానీ పెరినిస్ ప్లాక్స్ కానీ అనేటివి లేవు కదా అని చూసుకున్న తర్వాతనే మిగతా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహం చాలా రకాలుగా అంగస్తంభన లోపానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా శరీరంలోని పెద్ద రక్తనాళాలే కాదు, చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్నే మైక్రో యాంజియోపతి అంటారు. ఫలితంగా శరీరంలోని అవయవాలకు కావలసినంత రక్త సరఫరా లభించదు. అంగస్తంభనకు మూలమైనది, అత్యంత కీలకమైనది ఈ రక్త సరఫరానే. పురుషాంగానికి రక్త సరఫరా బాగుండి అది రక్తంతో నిండితేనే అసలు స్తంభన సాధ్యమవుతుంది. అందుకే మధుమేహం కారణంగా రక్తనాళాలు దెబ్బతింటే స్తంభన సమస్య తలెత్తుతుంది. రెండోది మధుమేహం శరీరంలోని నాడుల్ని దెబ్బతీయడం. ఇది కూడా అంగస్తంభన లోపాన్ని కలిగించే సమస్య. వీటికి తోడు మధుమేహుల్లో ఊబకాయం, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలన్నీ కలిసికట్టుగా ఉండే అవకాశం ఎక్కువ. అవి సమస్యల్ని పెంచేవే. డాక్టర్ గారు, దీనికి ఏంటండి, దీనికి ఎలా ట్రీట్మెంట్ అండి? నేను ఇంకా 53 సంవత్సరాలే, ఇంకా చాలా లైఫ్ ఉంది, మరి ఎలా దీనికి ట్రీట్మెంట్ అంటాం? నిజమేనండి, దీంట్లో ఒక ఇది క్లిష్టమైన పరిస్థితి. దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్, ఒక కోర్స్ ఇచ్చేసి మొత్తం నార్మల్ అయిపోయింది అనుకునే అవకాశం కూడా లేదు. ఏమన్నా ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ అది చాలా రోజులుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ మధ్య కాలంలో ఈ రెండు దశాబ్దాలుగా మనం ఏదైతే ఒక కొత్త మందు ఒకటి మార్కెట్లో వచ్చిందో, ఏంటి సిల్డెనఫిల్ అంటే వయాగరా అని మనం వింటూ ఉంటాము. ఈ మందు వల్ల కొద్దో గొప్ప చాలామందికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా? ఈ సిల్డెనఫిల్ అనే మందు ఈ రక్త ప్రసరణని పెంచి అంగంలో రక్తం ఎక్కువసేపు నిల్వ ఉండేటట్టు చేస్తుంది. ఈ విధంగా చేసిన దానివల్ల అంగస్తంభన కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు మామూలుగా ఉన్నవాడు వేసుకుంటే ఇంకా బాగుంటాడు అని. అదంతా నిజం కాదండి. ఒక లెవెల్ వరకు మాత్రమే అది పనిచేయగలుగుతుంది. దాన్ని మించి ఏదో సాధిస్తాం అనుకోవడం మాత్రం తప్పు. సో ఈ మధుమేహం ఉన్న వాళ్ళలో ఏదైతే తక్కువగా ఉంటుందో, రక్త ప్రసరణ ఉండడము లేక ఆ రక్తం అక్కడ ఆగడం తక్కువగా ఉంటుందో, వాళ్ళలో ఈ వయాగరా అనే టాబ్లెట్ వేసుకున్న దానివల్ల ఈ రక్తం ఎక్కువసేపు ఆపడం, దానివల్ల అంగం గట్టిగా అవ్వడము, అంగస్తంభన బెటర్గా ఉన్నట్టు చూపించడం జరుగుతూ ఉంటుంది. చాలా మందిలో అంటే 100కి 40 నుంచి 60% మందిలో, ఎస్పెషలీ కొత్తగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ వయాగరా టాబ్లెట్తో కొన్ని రోజుల వరకు దాన్ని మనం దాటేయడం జరుగుతుంది. చాలా రోజుల వరకు కొంతమంది కొన్ని దశాబ్దాలు 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా వయాగరా వేసుకొని నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ, నార్మల్గా సెక్స్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ ప్రాబ్లం అనేది ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా అది సరిగా కాకపోవచ్చండి. అంటే నర్వ్స్ బాగా దెబ్బతినడం కానీ, లేక ఈ రక్తం తీసుకొని వచ్చే ఆర్టరీస్ అనేటివి కూడా బాగా కొవ్వు పదార్థం పేరుకొని దాంట్లో రక్తం అనేది సరిగా రాని పక్షంలో మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా పెద్దగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళలో ఈ మధ్య కాలంలో పెనైల్ ప్రాస్థెసిస్ అంటే రాడ్స్ అనేటివి 2 అమరుస్తామన్నమాట. ఒక సిలికాన్ రాడ్స్ వస్తాయి. ఈ 2 రాడ్స్ మనం అంగంలో అమరుస్తాం. దాన్ని పెనైల్ ప్రాస్థెసిస్ అంటారు. ఈ విధంగా అమర్చిన దానివల్ల దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇన్ఫ్లేటబుల్ ప్రాస్థెసిస్ అని, కొన్ని సెమీ రిజిడ్ ప్రాస్థెసిస్ అని. ఇన్ఫ్లేటబుల్ అంటే మనకు కావాల్సినప్పుడు మనం ఆర్టిఫిషియల్గా ఎరెక్షన్ తెప్పించుకోవచ్చు. ఇంకోటి సెమీ రిజిడ్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువసేపు అది గట్టిగానే ఉండడం జరుగుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఆపరేషన్ ద్వారా ఈ 2 సిలికాన్
రాడ్స్ని మనం అంగంలో అమర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఆపరేషన్ ద్వారా వాళ్ళకి ఆ సెక్స్లో వచ్చే సుఖాన్ని అందించే అవకాశం జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్తో సహజీవనం అనేది పులి మీద స్వారీ లాంటిది. నియంత్రణలో ఉన్నంతకాలం షుగర్తో వచ్చిన చిక్కి ఏమీ లేదు. నియంత్రణ తప్పితే మాత్రం అది మనపై పులిలా విరుచుకుపడుతుంది, అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. షుగర్ తెచ్చిపెట్టే అనర్థాల్లో స్తంభన లోపాలు కూడా ప్రధానమైన సమస్యే. ఈ సమస్యకు చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలోని రక్తనాళాలు 80% మూసుకుపోయినా చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తుంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు, అవి చాలా సున్నితమైనవి. కొంతవరకు పర్వాలేదు గాని అది ఇంకా ముదిరితే దానిని చక్కదిద్దడం కష్టం. అందుకే ఒకసారి స్తంభనలోపం వచ్చిన తరువాత హై బీపీ, మధుమేహం వంటి వాటిని అదుపులో ఉంచుకున్నప్పటికీ స్తంభనలోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పడం కష్టం. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం వంటి వాటి ద్వారా చాలా కొద్ది మేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి. పొగ, మద్యం మానేయటం, శారీరక శ్రమ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె రక్తనాళాల పనితీరు బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఉపయోగపడతాయి. ఎర్లీ డేస్లో అంటే షుగర్ వచ్చింది అని తెలియంగానే చాలా మందిలో చూస్తాం, ఒక 10-15 ఏళ్ల వరకు వాళ్ళు దాని పెద్ద పట్టించుకోరు. ఎక్కువ 200 ఉందండి, 300 ఉందండి, 400 ఉందండి. ఈ 10 ఏళ్లలోనే సగం డ్యామేజ్ జరిగిపోతుందండి. బాడీలో వచ్చే మార్పులు అవన్నీ ఈ 10-15 ఏళ్లలోనే జరుగుతాయి. దాని తర్వాత వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉండి ఎంత కరెక్ట్గా కంట్రోల్ చేసినా కానీ జరిగిన మార్పుల్ని మళ్ళా వెనక్కు తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే మనకు షుగర్ ఉంది అని తెలిసినప్పటి నుంచి దాన్ని కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవడం, మిగతా సిస్టమ్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా అని ఒక రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడం, అవసరం వచ్చింది అనుకుంటే దానికి ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటివి చేసిన దానివల్ల ఈ ప్రాబ్లం నుంచి కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి పేషెంట్ అంటే మగ కానీ ఆడవారు కానీ ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందంటే వాళ్ళకి ఈ లైంగిక పటుత్వం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనం షుగరు సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే ఆ పటుత్వం రావటం తొందరగా వస్తుంది. మనం షుగర్స్ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని ఉంటే అది రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. రావని చెప్పడం కష్టంగానే అండి, కానీ లేట్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. సో మగవాళ్ళలోనూ ఆడవాళ్ళని ఇద్దరిలోనూ డయాబెటీస్ వల్ల పటుత్వం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పటుత్వం తగ్గడానికి కారణం మెయిన్ వాస్కులర్ సప్లై, అంటే రక్త ప్రసరణ చాలా ఇంపార్టెంట్ అండి. అది తగ్గటం వల్ల ఫస్ట్ ఇబ్బంది వస్తుంది. 50 to 75% పేషెంట్స్కి ఇబ్బందులు ఉంటాయండి. కాకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇద్దరికీ ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవాలి, డాక్టర్స్కి చెప్పాలి, దానికి ట్రీట్మెంట్ డెఫినెట్గా అవసరం ఉంటుంది. అది తీసుకుంటే ఈ ఇబ్బందుల నుంచి మనం బయటికి పడతామండి. ఈ మధుమేహం వల్ల పటుత్వం తగ్గినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి షుగర్ కంట్రోల్ చేయటం అండి. షుగర్ కంట్రోల్ చేయటం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గుద్దండి. ఫస్ట్ది మనం డయాగ్నోస్ అయిన కాడి నుంచి, అంటే డయాబెటీస్ ఒక పేషెంట్కి ఉంది అని తెలిసిన కాడి నుంచి మన షుగర్ని అదుపులో పెట్టుకుంటే ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చండి. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా చాలా లేట్ స్టేజ్లో వస్తాయండి. ఒక పేషెంట్ ఇప్పుడు మనం చాలా యంగ్ పేషెంట్స్ అంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళకి కూడా షుగర్స్ చూస్తున్నామండి. ఆ టైంలో మనం షుగర్స్ కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షను ఇవన్నీ 30-35 ఏళ్ళకి వస్తే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అది. సో అట్లాంటి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్కదాని గురించి కంట్రోల్ చేయమంటలేదు, కానీ మనకి హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఐ డిసీజెస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే మనకి కాంప్లికేషన్స్ తగ్గుతాయి. స్తంభన లోపానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా వయాగ్రా సమర్థంగా పనిచేస్తున్నట్టు నిరూపణ అయింది. దీనితో దుష్ప్రభావాలు చాలా తక్కువ. సరైన మోతాదులో వేసుకుంటున్న వారిలో 70-80% మందిలో ఇది మంచి ఫలితాన్నే ఇస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తగు మోతాదులో సరైన క్రమంలో వాడుకోవడం తప్పనిసరి. వయాగ్రా తాత్కాలికంగా పనిచేసే మందే గాని శాశ్వత స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తించాలి. సమస్యను బట్టి హార్మోన్ మాత్రల వంటివి అవసరమవుతాయి. వయాగ్రాతో ఫలితం లేని కొందరికి సర్జరీలు అవసరమవుతాయి. శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలంటే పీనైల్ ప్రోస్థెటిక్ ఇంప్లాంటేషన్ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానం. ఒకవేళ షుగర్ ఉంటే కూడా దానిని నియంత్రణలో పెట్టుకోవాలి. అదుపు తప్పిన మధుమేహంతో ఎప్పుడూ ముప్పే. పటుత్వ లోపం, స్తంభన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే షుగర్ వ్యాధిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. ఇందుకు మందుల సాయంతో పాటు ఆహార వ్యాయామాలు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దాంపత్యంలో చిక్కులు ఎదురవకుండా ఉంటాయి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్